ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఎవరినైతే సినీ ఇండస్ట్రీలో చూడకూడదు అనుకున్నామో వారిని ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైన చూడబోతున్నాం. గత కొన్ని నెలలుగా ఈ పేరు సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ అయ్యింది. ఇప్పుడు ఆ పర్సన్ ఇప్పుడు సెలబ్రిటీగా మారి సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగింది. మరి ఆ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ అంతగా ట్రోల్ ఎందుకయింది, ఇప్పుడు సెలబ్రిటీ ఎందుకయింది, ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ తో ఆడియన్స్ ఒపీనియన్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సోషల్ మీడియాలో ఎన్ని దరిద్రాలు జరుగుతున్నాయో రోజు మనం చూస్తూనే ఉంటాం. అలాంటి దరిద్రమే ఏకంగా సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగింది. అసలు సోషల్ మీడియా వల్ల ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా సెలబ్రిటీలు అవుతున్నారో అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా రీల్స్ షార్ట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఒక రేంజ్ లో సంపాదించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇలాంటి వారికి అనవసరమైన అటెన్షన్ ఇస్తూ వారిని ఆ పొజిషన్ లోకి, సెలబ్రిటీ స్టేటస్ లోకి ఎవరు తీసుకెళ్తున్నారు. ట్రోలింగ్, ఈ ట్రోలింగ్ ఏదైతే ఉందో చూసేటప్పుడు బానే ఉంటుంది, ఫన్ గా నవ్వుకోవడానికి. కాకపోతే దాని వల్లనే చాలా దరిద్రాలు ఇప్పుడు స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్నాయి. రీల్స్ చేసేవారు పిచ్చి పిచ్చి గంతులు వేసేవాళ్ళు, థియేటర్ల ముందు రివ్యూలు చెప్పుకునే వాళ్ళు, పిచ్చి పిచ్చిగా అరిసేవాళ్ళు, ఇలా ఒక్కటేమిటి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చేరి రచ్చ రచ్చ చేస్తున్నారు. వారిని ట్రోలింగ్ పేరుతో తమ ఆనందం కోసం కొంతమంది ట్రోలర్స్ తమ క్రియేటివిటీని యూజ్ చేసి కామెడీ వీడియోస్ చేస్తున్నారు. దాని వల్ల వీడియోలు వైరల్ అవడమే కాదు, ఆ కంటెంట్ లో కనిపిస్తున్న వ్యక్తులు కూడా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ట్రోల్స్ వల్ల వాళ్ళకు వస్తున్న క్రేజ్ ని మేకర్స్ యూజ్ చేసుకుంటూ ఏకంగా సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా అలానే మన ముందుకు వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, అలేఖ్య చిట్టి పికిల్స్. సోషల్ మీడియాను ఫాలో అవుతున్న ఎవరు కూడా ఈ పేరుని మర్చిపోరు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఆ వచ్చిన ఫేమ్ తో పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసి స్టార్ స్టేటస్ కి ఎదిగారు అలేఖ్య చిట్టి పికిల్స్. ఈ పికిల్స్ కి రీసెంట్ గా చాలా మంచి ఆదరణ వచ్చింది. బిజినెస్ కూడా అదే రేంజ్ లో సాగింది. కాకపోతే ఒక కస్టమర్ అడిగిన క్వశ్చన్ కి బూతులు మాట్లాడుతూ ఒక ఆడియోను పంపారు. ఆ ఆడియో కాస్త లీక్ అవడంతో ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది బిజినెస్ ని క్లోజ్ చేసుకునే రేంజ్ కి పడిపోయింది. ఆ ఆడియో విన్న చాలా మంది ఇంతకాలం వీళ్ళకా మేము సపోర్ట్ చేసింది, వీళ్ళ రీల్స్ మేము చూసింది అంటూ కూడా ఒక రేంజ్ లో ట్రోల్స్ చేశారు. కాకపోతే వాళ్ళ బిజినెస్ మాత్రం ఆగలేదు. ఆ ముగ్గురులో ఒకరు చేసిన తప్పుకి మిగతా వాళ్ళందరూ ఎందుకు సఫర్ కావాలని ఆ ఒక్క అమ్మాయిని పక్క పెట్టి మరొక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒక రకంగా వీళ్ళపైన ట్రోల్ జరగడం కూడా వాళ్ళకు ప్లస్ జరిగిందని చెప్పాలి. ఆ ట్రోల్స్ కారణంగా వాళ్ళ పేజీలకు వెళ్లి వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల ఏకంగా జస్ట్ ఒక 1 మంత్ లోనే 20 నుంచి 30 లక్షల వరకు వాళ్ళు సంపాదించినట్టు తెలుస్తుంది. అసలు ఈ ట్రోలింగ్స్ ఎందుకు చేస్తున్నారు? నార్మల్ పీపుల్ ని సెలబ్రేట్ చేయడానికి అర్థం కావడం లేదు. ట్రోల్స్ చేసిన వాళ్ళు చేసిన పొజిషన్ లో ఉంటున్నారు, చూసిన వాళ్ళు నవ్వుతూ వదిలేస్తున్నారు. కాకపోతే ట్రోల్ అవుతున్న వారు మనకు తెలియకుండానే సెలబ్రిటీలు అయ్యి మన ముందే లక్షలు సంపాదిస్తున్నారు. అందుకే దయచేసి ఇన్స్టాగ్రామ్ లో వర్క్ లేని క్యాండిడేట్స్ పైన ట్రోలింగ్ పేరుతో వాళ్ళని ఫేమస్ చేయకండి. మనం కేవలం ఫన్ కోసం చేసే ట్రోలింగ్ వల్ల అసలు అర్హత లేని వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి ఒక రేంజ్ లో సంపాదించుకుంటూ స్టార్ స్టేటస్ కి ఎదుగుతున్నారు. అదే రేంజ్ లో టాలెంట్ ఉండి అవకాశాలు దొరక్క ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రీసెంట్ గా ఈ అలేఖ్య చిట్టి పికిల్ నుంచి కూడా ఒక అమ్మాయి ఒక సినిమాలో నటిస్తుంది. అశ్విన్ బాబు హీరోగా వస్తున్న వచ్చినవాడు గౌతమ్ అనే సినిమాలో ఈమెకు ప్రెసెంట్ ఆన్లైన్ లో సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ చూసి ఒక క్యారెక్టర్ ని ఆఫర్ చేశారు. నిజంగా ఆ స్టేజ్ పైన ఆ పర్సన్ ని అలా చూసేసరికి చాలా మంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందుకే ట్రోల్స్ విషయంలో చాలా చెత్తని మన సోషల్ మీడియాలో పెంచి పోషిస్తూ మనకు తెలియకుండానే స్టార్ స్టేటస్ ని కట్టబెడుతున్నాం. దయచేసి ట్రోలర్స్ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని ఫేమస్ చేయడంలో కాస్త ఆలోచించండి. సెలబ్రిటీలు చేసి మా మీద మాత్రం రుద్దకండి. సో అలేఖ్య చిట్టి పికిల్ లాంటి ఒక వ్యక్తి ఇప్పుడు సినిమాలో నటించడంపై మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో పైన నా కామెంట్ మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.